రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి. సో, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రాన్ఫిన్ అనే మందు గురించి అయితే మాట్లాడుకుందాం. సో, మనకు చాలామంది రైతులు అడుగుతున్న కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్న ప్రధాన డౌట్ ఏంటంటే, ఈ రాన్ఫిన్ గురించి చెప్పండన్నా అని చాలామంది రైతులు అడుగుతున్నారు. సో, మనకు ఈ వీడియోలో అయితే బెస్ట్ రాన్ఫిన్ గురించి అయితే మీరు పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అనేది వివరించడం జరుగుతుంది. ఈ రాన్ఫిన్ అనే మందును మనం ఏ పంటలలో వాడుకోవాలి? మనకు ఇది ఎంత ధరకు లభిస్తుంది? దీని డోస్ అనేది ఒక ఎకరానికి ఎంత వాడుకోవాలి? అలాగే మనకు ఇది పంటలలో ఎలాంటి కీటకాలను నాశనం చేస్తుంది అనే దాని గురించి అయితే పూర్తి సమాచారం అయితే ఈ రాన్ఫిన్ గురించి అయితే నేను అందించడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. సో, చాలామంది అన్‌సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్‌లో వీడియోస్ అయితే చూస్తున్నారు. సో, ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాన్ఫిన్ గురించి అయితే మీకు పూర్తి సమాచారం అందిస్తాను. వీడియోలోకి వెళ్తే అన్న మనం ఈ రాన్ఫిన్ అనే మందునైతే మొదటగా అయితే ఇందులో టెక్నికల్ అనేది ఏముంటుందో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో వచ్చి మనకు టెక్నికల్ వచ్చి మనకు పైరిప్రాక్సిఫిన్ అనేది మనకు 8% అనేది ఇందులో ఉంటుంది. సో, మనకి టెక్నికల్ అనేది ఈ పైరిప్రాక్సిన్‌తో పాటు మనకు డైఫెన్థ్యూరాన్ అనేది మనకు 18% అనేది ఇందులో ఉంటుంది. దానితో పాటు మనకు డైనోటిఫ్యూరాన్ అనేది మనకు ఇందులో ఇందులో 5% అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. సో, ఈ 3 టెక్నికల్స్ అనేది ఈ రాన్ఫిన్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, 3 అనేది సమర్థవంతంగా పనిచేసే టెక్నికల్స్ ఏనన్నా. సో, 3 కూడా మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో, మనకు ఈ పైరిప్రాక్సిఫిన్ అనేది మనకు ఈ లియోనిస్ గానీ, లేకపోతే ఎస్ఎల్ఆర్‌లో ఉండే టెక్నికల్ అనేది మనకు ఇందులో 8% ఉంటుంది. ఎస్ఎల్ఆర్‌లో 5% ఉంటే ఇందులో 8% ఉంటుంది. డైఫెన్థ్యూరాన్ అనేది మనకు ఈ పెగాసిస్ టెక్నికల్ అనేది మనకు 18% అనేది ఉండడం జరుగుతుంది. సో, దాంతో పాటు మనకు డైనోటిఫ్యూరాన్ అంటే మనకు పిఐ కంపెనీకి చెందిన ఓషిన్ అని మీకు ఐడియా ఉంటుంది. సో, ఈ ఓషిన్ టెక్నికల్ అనేది మనకు కూడా 5% అనేది ఉంటుంది. సో, 3 రకాల టెక్నికల్స్ అనేది మనకు ఇందులో మిక్స్ అయి ఉంటాయి కాబట్టి దీన్ని మనకు సమర్థవంతంగా అయితే రిజల్ట్ రావడానికి ఇది పనిచేయడం జరుగుతుంది. సో, మనం దీన్ని ఏ పంటలలో వాడుకోవాలి అని మొదటగా తెలుసుకున్నట్లయితే ఈ రాన్ఫిన్ వచ్చి మనము పత్తి, మిరప వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లో కూడా మనము వాడుకోవాల్సి ఉంటుంది. సో, ప్రధానంగా అయితే ఈ రాన్ఫిన్ అయితే మనకు ఎలాంటి కీటకాలను నాశనం చేస్తుంది మొదటగా అయితే. ఈ పత్తి పంటలో అయితే మనకు ప్రధానంగా అయితే తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగుకైతే కొంచెం లైట్‌గా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. సో, ప్రధానంగా అయితే తెల్లదోమ, పచ్చదోమ, పిండి నల్లకి సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. జిగిగా గాని అన్ని రకాల రసం పీల్చే పురుగులనైతే కట్టడిలో చేస్తుంది. అలాగే దోమకు సంబంధించిన ఎగిరే పురుగులనైతే సమర్థవంతంగా అయితే నిర్మూలిస్తుంది ఈ రాన్ఫిన్ అయితే. సో, ప్రతి ఒక్కరైతే ఈ పత్తి పంటలో మీరు ఈ రాన్ఫిన్ అయితే స్ప్రే చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాన్ఫిన్ వచ్చి. సో, మనకు పత్తి పంటలో అనేది డోస్ ఒక రకంగా వాడుకోవాలి. మనం వివిధ పంటల్లో అయితే ఈ రాన్ఫిన్ అయితే డోస్ వివిధ రకాలుగా వాడుకోవాలి. ఈ పత్తి పంటలో అయితే మనం డోస్ వచ్చి ఒక ఎకరానికి వచ్చి మనము 250 ఎంఎల్ నుంచి 300 ఎంఎల్‌ని స్ప్రే చేసుకోండి. ఈ పత్తి పంటలో అయితే దోమ ఉధృతి ఎక్కువగా ఉందంటే 300 ఎంఎల్ స్ప్రే చేసుకోండి ఈ రాన్ఫిన్‌ని. మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. పత్తి పంట గాకుండా మనం మిర్చి పంటలో ఈ రాన్ఫిన్ గురించి ఏ విధంగా పనిచేస్తుంది అని తెలుసుకున్నట్లయితే, సో, ప్రధానంగా అయితే మనకు ఈ మిర్చి పంటలో ప్రధాన సమస్య ఏంటంటే బొబ్బెర సమస్య అండి. సో, మనకు ఈ బొబ్బెర సమస్యకి ఇది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది. సో, మనకు ఎప్పుడైతే మనకు మిరప పంటలో బొబ్బెర సమస్య కనిపించిందో వెంటనే ఈ రాన్ఫిన్ అయితే స్ప్రే చేసుకోండి. ఇందులో మనకు 3 రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి కాబట్టి, ఈ పైరిప్రాక్సిఫిన్ అనే టెక్నికల్ ఉండడం వల్ల మనకు తెల్లదోమ వల్ల అయితే మనకు బొబ్బెర వస్తుందని, వైరస్ వస్తుందని చాలామందికి అవగాహన ఉంటుంది కాబట్టి, ఆ తెల్లదోమనైతే సమర్థవంతంగా పనిచేసే టెక్నికల్ ఏంటంటే పైరిప్రాక్సిఫిన్. సో, ఈ పైరిప్రాక్సిఫిన్ అనేది మనకు 8% ఇందులో ఉంటుంది. సో, మనకు తెల్లదోమలో వచ్చే అన్ని రకాల రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేస్తుంది. సో, మనకు ఒక్క పురుగు సమస్య తప్ప మిగతా అన్ని రకాల రసం పీల్చే పురుగులు కంట్రోల్ అయితాయి ఈ రాన్ఫిన్‌తో అయితే. సో, మనకి ఇది పైరిప్రాక్సిఫిన్, డైఫెన్థ్యూరాన్, డైనోటిఫ్యూరాన్ ఉండడం వల్ల మనకు ఈ తెల్లదోమ యొక్క పెట్టిన గుడ్లు అనేది కూడా పొదగకుండా నాశనం అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. సో, మనకు ఈ జెమిని వైరస్ లేదా బొబ్బెర వైరస్ అని పిలుస్తుంటారు చాలామందైతే. సో, ఆ విధంగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఈ రాన్ఫిన్ అయితే మీరు స్ప్రే చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాన్ఫిన్ అయితే మిరప పంటలో అయితే. సో, మనం మిరపలో అయితే చిన్న స్టేజ్ మొక్కలకు తప్ప మిగతా ఏ స్టేజ్‌లో మొక్కలకైనా వాడుకోవచ్చు. ఎప్పుడైతే మనకు దోమ సమస్య అధికంగా ఉంది అనుకున్న టైంలో అయితే మీరు తప్పకుండా అయితే ఈ రాన్ఫిన్ అయితే స్ప్రే చేసుకోండి. సో, మనకి ఇది తెల్లదోమ జెమిని వైరస్ అనేది ఎప్పుడైతే అటాక్ అయిన వెంటనే స్ప్రే చేసుకుంటే మనకు వేరే మొక్కకనేది స్ప్రెడ్ కాకోకుండా కట్టడి చేసే విధంగా అయితే వచ్చిన మొక్కనైతే మనం చాలా వరకైతే రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు.
సో మనకు తక్కువ మోతాదులో ఉంటే రికవర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చిన జెమిని వైరస్ అయితే మీకు ఎక్కడైతే కనిపిస్తుందో అప్పుడు వెంటనే ఈ రాన్ఫిన్ అయితే స్ప్రే చేసుకోవడం వల్ల వేరే మొక్కకు అనేది వైరస్ అనేది స్ప్రెడ్ కాకోకుండా దోమను చంపితే మనకు స్ప్రెడ్డింగ్ వేరే మొక్కకు స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉండదు. దోమ ద్వారా మనకు వేరే మొక్కకి వెళ్తుంది కాబట్టి దోమను అనేది కంట్రోల్ చేస్తే వైరస్ అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దోమ కంట్రోల్ అవుతుంది. అలాగే తెల్లదోమ యొక్క పెట్టిన గుడ్లు అనేది పొదగకుండా చెడిపోయే విధంగా అయితే ఈ పైరోప్రాక్సిఫిన్ అనే టెక్నికల్ పనిచేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఈ మిరప పంటలో బొబ్బెర వైరస్కు దోమ సమస్యకైతే ఈ రాన్ఫిన్ అయితే స్ప్రే చేసుకోండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో నేను గత సంవత్సరం నుంచి అయితే వాడుతున్నాను. సో రిజల్ట్ చూసినాను కాబట్టి ఈ విధంగా అయితే దీని గురించి చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరైతే ఈ మిరప పంటలో పత్తి పంటలో కూడా పత్తిలో అయితే దోమ సమస్యకు అన్ని రకాల రసం పీల్చే పురుగులకైతే వాడుకోండి. సో మనకు ఈ మిరప పంటలో అయితే మనకు ఈ బొబ్బెర సమస్య జెమిని వైరస్ అని పిలువబడే ఈ వైరస్కి అయితే సమర్థవంతంగా కట్టడి చేసే విధంగా అయితే ఇది రాన్ఫిన్ అయితే పనిచేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఈ రాన్ఫిన్ని మీరు మిరప పంటలో అయితే ఒక ఎకరానికి వచ్చి 330 ml అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. 330 నుంచి 350 ml వరకు స్ప్రే చేసుకోండి. 350 ml ఎప్పుడు స్ప్రే చేసుకోవాలంటే దోమ ఉధృతి ఎక్కువగా ఉంది, వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అన్న టైంలో అయితే దీన్ని స్ప్రే చేసుకోండి. సో వైరస్ వచ్చిన వాళ్ళైతే దీనివల్ల ఒక్కటే కంట్రోల్ అవుతుందని కాదు, ఈ దోమకు సంబంధించిన టెక్నికల్స్ అనేది మీరు మార్చి స్ప్రే చేసుకుంటే మంచిగా రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో వాటిని కంట్రోల్ చేసే వాటిలో ఈ రాన్ఫిన్ అనేది కూడా ఒక బెస్ట్ మందు అయితే చెప్పుకోవచ్చు. సో రాన్ఫిన్ అయితే మీరు ముందు జాగ్రత్త చర్యగా బొబ్బెర వచ్చి ఉన్న తోట వాడుకోండి, రాని వాళ్ళు కూడా ముందు జాగ్రత్త చర్యగా అయితే వాడుకోండి. సో ప్రతి ఒక్కరైతే ఈ రాన్ఫిన్ గురించి అయితే మీకు పూర్తి సమాచారం అయితే నేను అందించాను. సో ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.